హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిన సోదరులు చేపమందు పంపిణీ చేస్తున్నారు. 150 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. దేశ విదేశాల నుంచి ఈ చేప ప్రసాదం కోసం వస్తున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. చేపమందు పంపిణీ ఇది 150 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్యక్రమము. తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి చేపమందు తినడానికి చాలా ఉత్సాహంతో చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో తప్పకుండా అందరికీ మంచి జరిగే విధంగా చేయాలని చెప్పేసి శివుణ్ణి కోరుకుంటూ, ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతో మృగశిర రోజు చేప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే కూడా మన 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే మృగశిర రోజు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. పిట్టి కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేయడం, ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు, జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ, మన రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి మరి సమస్యని పరిష్కరించాలంటే ఇది ఒకటే మార్గం అనేది దేశ విదేశాల్లో ఇది ప్రచారం జరగడానికి ప్రధానమైనటువంటి కారణము మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుండి ఈ కుటుంబం మొదలుపెట్టినప్పటి నుండి వీరికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సోషల్గా ఆర్గనైజ్ చేయడానికి వచ్చి సహకరించడానికి వచ్చినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సుమారు 2 రోజుల నుండి ఇక్కడే వచ్చి నిరీక్షణ చేసి చేపమందు తినే పోవాలన్నటువంటి వారికి పోలీసు వారు ఎలాంటి అంతరాయం కలగకుండా చేస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మృగశిర కార్తీక రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఆనవాయితీగా వస్తున్న ఈ మృగశిర రోజు చేపమందు అందరు తీసుకోవడం కానీ పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేస్తారు. అందుకని మీ అందరికీ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేపమందు తీసుకోవాలా. 150 ఇయర్స్ నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్స్కి మరియు వచ్చిన మందు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు, మరియు వచ్చిన వాలంటీర్స్కి కూడా ధన్యవాదాలు. 1998 నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ చేపమందు నేను తీసుకుంటా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే ఉబ్బసంలాగా నాకు కూడా చాలా ఇబ్బంది ఉండేది. నా పెళ్ళి తర్వాత ఈ కుటుంబం నాకు బంధువులు అయినారు. ఈ మెడిసిన్లో ఉన్న గొప్పతనం చాలా సందర్భాల్లో డాక్టర్లు ఎన్ని ఆరోపణలు చేసినా ఇది భగవంతుడు మా పూర్వీకులకు ఇచ్చినటువంటి ఒక వరం. ఇది ఈ వరం వల్ల చాలామంది ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు నయమవుతున్నటువంటి సందర్భం. ఈ మందులో ఆ గొప్పతనం ఉన్నది. వనమూలికలతో తయారయ్యే ఈ మందు ఎంత ప్రాముఖ్యతని ఉందంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ మందును వాడుకొని వారు జబ్బు నయం చేసుకున్న సందర్భం. బత్తిని కుటుంబాన్ని ఆదుకొని ఈ చేపమందు ప్రక్రియ అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతి సంవత్సరం నిరంతరంగా ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను.